నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ కీలక పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఏఆర్ డైరీతో కలిసి బోలేబాబా డైరీ అక్రమాలు చేసినట్లు నిర్ధారించారు. బాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. నకిలీ నీళ్లు, తప్పుడు బిల్లులు, రిపోర్టులతో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ అందే సత్యం గారు ఇస్తారు. సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రస్తుతం ఏం జరుగుతోందండి? అంటే ఒక పెద్ద స్టోరీ రన్ అవుతోంది. ఇప్పటికీ ఏ1 ఎవరు మనకి తెలియట్లేదండి. అవును, ఏం జరుగుతోంది సార్? ఇది గతంలోనే బయటపడ్డప్పుడు దేంట్లో కల్తీ నెయ్యి అనేటువంటి విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత దేంట్లో జంతువులకు కూడా కలిసిందని చెప్పేసి మరొక వార్త వచ్చింది. ఆ తర్వాత హిందూ సంఘాలన్నీ ఆందోళన చేశాయి. తర్వాత భక్తులు కూడా ఆందోళన చెందారు. అసలు లడ్డు అంటే లేదా దేవుని పలహారం అంటే తిరుపతి పలహారం తర్వాతనే ఈ దేశంలో ఏదైనా అనుకునేంత కాన్ఫిడెన్స్ భక్తులకు ఉంది. అటువంటి చోట ఇటువంటి ఆరోపణలు వచ్చే వరకు అది పెద్ద ఎత్తున అది పాలిటిసైజేషన్ కూడా అయ్యింది. ఒక పార్టీ మీద ఇంకోటి ఆరోపణలు చేసుకోవటం. ఆ తర్వాత ఏమి లేదు, రొటీన్ ఇది. ఎప్పుడైనా కల్తీ వస్తే చెక్కింగ్ ఉంటుంది, వెంటనే పక్కకు పెడతారని చెప్పేసి రిటర్న్ పంపించేస్తాం అని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఇచ్చి మొత్తం మీద పలచబడింది. దీన్ని సిబిఐ ఇన్వెస్టిగేషన్కు ఇవాళ ఇవ్వడంతో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనకు తేలింది ఏమిటంటే ఎక్కడో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఉన్నటువంటి బాబా డైరీ, తర్వాత ఏఆర్ డైరీ పేరు మీద వైష్ణవి డైరీ ఆర్డర్ చేయటం, డైరెక్ట్ ఏఆర్ డైరీకి పంపటం, కానీ డబ్బులు మాత్రం వైష్ణవి డైరీకి జమ చేయటం, ఇటువంటివన్నీ ఉత్తరాఖండ్ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి వాటిని అన్నిటి పట్టుకున్నారు ఇప్పుడు సిబిఐ. అయితే ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఈ పట్టుకున్నటువంటి నెయ్యిని కూడా గుజరాత్ పంపితే ఆ ఎన్డీడీబీ ల్యాబ్ దేంట్లో జంతు కొవ్వులు ఉన్నాయి, కల్తీ అయిందని చెప్పేసి తేల్చిందని రిపోర్ట్ వచ్చింది. అంటే ఫస్ట్ ఏదైతే పుకార్లు వేసిందో ఆ పుకారు నిజమని తేలింది. అయితే ఇది ఆ రోజు చేసినటువంటి లడ్డూల్లో వాడారా లేదా అనేటువంటిది ఒకటి కన్ఫర్మేషన్ కావాలి. రెండోది, అసలు ఈ తతంగం వెనుకున్నటువంటి లావాదేవీలు కేవలం డైరీలు కల్తీ చేసి డైరీలే తీసుకున్నాయా, లేదా తిరుపతి అడ్మినిస్ట్రేషన్ కూడా దీని బ్యాకింగ్ ఉందా కమిషన్లు తీసుకొని అనేది తేలితే అసలు దీని అనుకున్నటువంటి కుట్రదారులు ఎవరిలో తేల్చాలి. అంటే టీటీడీ కమిషన్ ఏజెంట్ పివి శ్రీనివాస్ పాత్ర కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది సత్యం గారు మనకి. ఎస్, అందుకే శ్రీనివాస్ ఏజెంట్ అంటున్నారు, కానీ ఒక ఏజెంట్ కే ఇంత ధైర్యం అనేది కష్టం. కాబట్టి ఇంకా వెనక పెద్ద తలకాయలు ఏమున్నాయి అనేది కూడా తేలితే గానీ దీని అసలు రూపం బయటపడే. అంటే లాస్ట్ టీటీడీ చైర్మన్ గానీ, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గానీ లేకపోతే ఈవోలను గానీ వాళ్ళ పాత్ర, వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే సత్యం గారు, మనం ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు మీరు కిలో నెయ్యి 319 రూపాయలకి మీరు ఎక్కడైనా కొంటారా అండి? అవకాశమే లేదు. అసలు అది పాసిబుల్ ఉందా? అంటే ప్యూర్ నెయ్యి 319కి మనకి నూనె రావట్లేదండి, నార్మల్ ఆయిల్ రావట్లా. ఓపెన్ మార్కెట్ లో 500-600 నడుస్తుంది. అంత తక్కువ కష్టం, కల్తీ లేకుండా కష్టం. తర్వాత ఆ స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేశారా లేదనేది కూడా అనుమానం, కల్తీ లేకుండా అనేటువంటిది. తర్వాత అసలు గుండెకాయలు వెనకాల లేకుండా ఏజెంట్లు చేశారు లేకపోతే డైరీ సప్లయర్లు చేశారు అనుకోవటానికి ఎవరికి నమ్మకం కలగటం లేదు. కాబట్టి సిబిఐ చేతులు ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకోటి కూడా, ఇదివరకు సిబిఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాని బ్యాకింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక క్రైసిస్లు ఉంది. అంటే దీన్ని ఎడి తేల్చాలి ఏమిటి అనేది. ఇప్పుడు పొలిటికల్ క్లియరెన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు తేల్చే అవకాశం ఉంది. పొలిటికల్ కూడా ఇంకా ప్రెజర్, సిబిఐ మీద ప్రెజర్ ఉండే అవకాశం లేదు. అందుకని ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది.
అంటే ఈ సిట్ బృందం ఆల్రెడీ ఇప్పుడు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. ఇంకా ఈ 10 మెంబర్స్ అంటే ఒక డ్రైవర్లు కానీ వాళ్ళకి సహాయం చేసే సిబ్బందిని కానీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే రిపోర్ట్లో ఇంకా సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు అని మనకు అర్థమవుతోంది. అంటే దీని వెనుక టీటీడీ హస్తం డెఫినెట్ గా ఉంది అని దీని డైరెక్టర్లు ఇప్పుడు ఈ సప్లై చేసినటువంటి డైరెక్టర్ రాజశేఖరన్ గాని లేక బోత్ జైన్స్ ఇద్దరు జైన్లు గాని చావ్లా గాని వీళ్ళందరూ విపిన్ గుప్తా ఒకరు ఉన్నారు, అపూర్వ చావడా అని ఒకరు ఉన్నారు, పోమిల్ జైన్ నలుగురిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇంకా త్వరగానే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్ని విషయాలు. కాబట్టి ఏదేమైనా ఇది అన్వాంటెడ్, ఎందుకంటే రోజు 1,00,000 మంది 80,000 మంది భక్తులు వచ్చిపోయేటువంటి తర్వాత దేశవ్యాప్తంగా నెంబర్ 1 క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా కమిషన్లు వాడుకున్నారంటే దొంగ భక్తుల్ని అపాయింట్ చేయొద్దు టీడీ బోర్డు చైర్మన్ గా లేదా దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లకు కానీ. ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం ఒక ధార్మిక భావంలో ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయటం అవసరం. అంటే సత్యం గారు, మనం ఎక్కువగా భయపడేది దేవుడికి భయపడుతూ, అంటే నార్మల్ గా భక్తి ఉండేవాళ్ళు మాక్సిమం దేవుడికి భయపడుతూ ఉంటారు అంటారు. అలాంటి దేవుడు నెయ్యినే కల్తీ చేసి, అంటే కేజీకి ఇంత 70 పైసలు 1 రూపీ $3 కమిషన్ తీసుకుంటున్నారు అంటే వీళ్ళని ఏ రకంగా, అంటే ఇక్కడ ఇంకా ఈ లోకంలో ఎక్కడ అవినీతి ఉండదు అని అనుకోవటానికి లేదు అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేసేసారు. ఎవ్రీథింగ్ కమర్షియలైజ్ అండి. మనం గతంలో ఒక డైలీ ఎడిటోరియల్ రాసింది ఏమిటంటే తిరుపతి టీటీడీ బోర్డు డైరెక్టర్ కావటానికి కూడా 10-15 లక్షలు పెట్టి అవుతున్నారు, 15 నుంచి 20 లక్షలు పెట్టి అవుతున్నారని వార్తలు వచ్చాయి. అంటే డైరెక్టర్ పోస్ట్ కి అంత డిమాండ్ ఉందన్నమాట. తర్వాత ఇది ఈ డైరెక్టర్లు కానీ టీటీడీ బోర్డు కానీ కేవలం కమిషన్లు తీసుకుంది, కమిషన్ వెనకాల వీళ్ళు ఆస్తా ఉంది అనేటువంటిది కాకుండా రాజకీయ ప్రాపకం కూడా సంపాదించడానికి కూడా విఐపీలు దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళకు దగ్గరుండి దర్శనం చేయించడం, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, లేకపోతే కేంద్ర మంత్రులు, ఇట్లా వీళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి ఇటువంటిది ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది కూడా మరొక వార్త. కాబట్టి ఏదేమైనా ఇది టీటీడీ బోర్డు నెయ్యి కల్తీ కావటమే, బోర్డు కూడా కల్తీ అయింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయం. అదే సార్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టీటీడీ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి నెయ్యిని కల్తీ చేసి, అంటే ఇప్పుడు మనకి ఏంటి వైష్ణవి డైరీ వాళ్ళు ఆ సీల్ తీసేసి ఈఆర్ డైరీ సీల్తో వేయటం అన్నది, అంటే ఎంత పెద్ద కుట్ర జరిగింది, ఎంత పెద్ద దీని వెనుక ఎంత పెద్ద అంటే స్టోరీ నడిచింది, అంటే ఇంత భయం లేకుండా బిహేవ్ చేశారు అంటే ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మాది కాదు ఈ హస్తం, మేము ఆల్రెడీ నెయ్యి కల్తీ అయితే మేము వెనక్కి పంపించేసాం అని క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కల్తీ నెయ్యిని వాడలేదా సార్? ఇప్పుడు అది కన్ఫర్మ్ కావాలి, ఎందుకంటే అది కల్తీ అయిన తీసుకొచ్చి వెనక్కు పంపిన అన్నప్పుడు మరి కల్తీ కాంది ఏ రోజు, తర్వాత కల్తీ అయినటువంటి రోజు ఏది, వీళ్ళు శాంపిల్ సేకరించేది, ఆ శాంపిల్ సేకరించిన రోజు ఈ నెయ్యిని వాడారా లేదా గతంలో ఇటువంటి సప్లై చేశారా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేదా మరో రాజకీయ పార్టీ అదరగొడితే పోయేది కాదు ఇది. ఎందుకంటే సప్లయర్స్ ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు సిబిఐకి, అదేం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కాబట్టి నిజం బయటకు రాకుండా దాయటం అనేది గత టీటీడీ బోర్డు యొక్క వాళ్ళు అయ్యే పని కాదు ఇప్పుడు సిబిఐ చేతిలోకి పోయినాక. రైట్ సత్యం గారు,